అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వంకాయ టమాటో కమ్మని పచ్చడి. ఈ పచ్చడి అన్నంలో వేసుకొని తింటుంటే ఇంకా 4 ముద్దలు తిందామా అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి ఫ్రై ప్యాన్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి క్లీన్ చేసుకొని తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎప్పుడు కానీ తుంచి వేయించుకోవాలండి. కాయలు కాయలుగా వేసి వేయించుకుంటే అవి పగిలి మొహం మీద పడతాయి. అందువలన చక్కగా పచ్చిమిర్చి వేగిన తరువాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చడి అనేది పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి చేసుకోవడం వలన చాలా రుచిగా వస్తుంది. ఇలా వేగిన తరువాత ఇందులో 1 కట్ట కొత్తిమీర క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కొత్తిమీరను కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోవచ్చండి. లేదంటే ఇదే ఫ్రై ప్యాన్లో ఇలాగనే ఉంచి ఇందులో 1 కప్పు వంకాయ ముక్కలు, 4-5 బాగా పండిన టమోటాలను క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 ఉల్లిపాయలను క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 6-7 వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలి. 6-7 రెమ్మల కరివేపాకు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూను పసుపు, 1 స్పూను జీలకర్ర, రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే ఈ పచ్చడి అనేది మరింత రుచిగా వస్తుంది. ఇవన్నీ వేసిన తరువాత చక్కగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ చూశారు కదండి, కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే ఈ ముక్కలన్నీ ఉడకాలి. అప్పుడే పచ్చడి అనేది రుచిగా వస్తుంది. 7-8 నిమిషాలకి చూడండి ముక్కలన్నీ చక్కగా మగ్గి దగ్గర పడుతుంది. ఇంతవరకు అయితే సరిపోతుందండి. ఎక్కువ డ్రై అవసరం లేదు. ఇలా ఉడికించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్నటువంటి వంకాయ టమాటో మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని మొత్తము ఈ జార్లో వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు ఎటువంటి వాటర్ పోయిన అవసరం లేదండి. మీకు గట్టిగా ఉంది అనుకుంటే కాస్త వేడి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకుంటే కచాపచాగా రోట్లో దంచుకున్నంత ఇదిగా వస్తుంది. నేనైతే కాస్త మెత్తగానే వేస్తానండి. ఈ పచ్చడికి పోపు పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకోకపోయినా కానీ రుచిగానే ఉంటుంది. నేనైతే ఎక్కువ రోజులు ఉపయోగించుకుంటాను కాబట్టి పోపు కూడా పెడుతున్నానండి. పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత కాస్త కరివేపాకు, తుంచినటువంటి ఎండుమిర్చి ముక్కలు, 1/2 స్పూను ఇంగువ ఈ పచ్చడికి మరింత రుచిని ఇస్తుంది. ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనము ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి వంకాయ టమాటో పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదండి. పచ్చడి వేసిన 1 నిమిషానికి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి సరిపోతుంది. ఎక్కువసేపు వేయించామనుకోండి పచ్చడి అనేది రుచి మారిపోతుంది. అందువలన ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి మరియు అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది. 1 వారం వరకు ఉపయోగించుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి, హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, అన్బాక్సింగ్ వీడియోస్, షార్ట్స్, ధనుర్మాసం కదండి, ముగ్గులు వీడియోలు కూడా ఉన్నాయి చూడండి. నేను వేరొక వీడియోతో మీ